బిగ్ టీవీ ప్రేక్షకులకు సాదర నమస్సులు. కొత్త సంవత్సరం వస్తుంది, ఉగాది వస్తుంది అని మనం ఎంతో సంబరంగా ఉంటూ కూడా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అదేదో షష్టగ్రహ కూటమి వస్తుందట అని మనకు అందరూ ఏదేదో చెప్తుంటారు. అలాంటి షష్టగ్రహ కూటమికి సంబంధించిన మూలాలేమిటి, అర్థమేమిటి, అది మనకి ఏం చేస్తుంది, ఆ గ్రహకూటమి అయితే మనకి ఏమవుతుంది, ఇలాంటి విషయాలన్నీ మనం వైజ్ఞానిక దృక్పథంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడెప్పుడో పాతకాలంలో మనకి ఎక్కువ విద్యాభ్యాసం తెలియక, అక్షర జ్ఞానం లేక మనం ఎవరు ఏదైనా చెబితే దాన్నే మనం నడుచుకునేవాళ్ళం. కానీ ఈరోజు అందరికీ అక్షరాస్యత ఉంది, జ్ఞానస్థాయి పెరిగింది. మరి మనం వైజ్ఞానికంగా అన్నీ చూడకపోతే మన సంప్రదాయాలు, మన ధర్మాలు అవే వాటిలో అర్థం లేనివిగా మూఢనమ్మకాలుగా మారిపోతాయి. అందువల్ల మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది, అది ఎప్పుడు ఏర్పడుతుందా, ఇప్పుడే ప్రత్యేకంగా ఏర్పడిందా అనేటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. మనకి గ్రహాలు మొత్తం 9 అని తెలుసు, నవగ్రహాలు అంటాం. ఈ నవగ్రహాలు ఎక్కడున్నాయి అంటే భూమికి చుట్టూ ఉన్నాయి. ఇది ఎక్కడెక్కడో పంచాంగాలలో కాదు, మామూలుగానే నవగ్రహాలు మన చుట్టూ రాశిచక్రంలో ఉన్నాయి. రాశిచక్రం అనేది ఎక్కడుంది మరి అంటే భూమికి అవతల, సౌరమండలానికి అవతల ఉంది. సో మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఖగోళంలో, భూమి ఒక చోట సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఆ భూమితో పాటు మరొక 6 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు మరొక గ్రహంగా మనం తీసుకుంటాం. అది గ్రహంగా కాక ఎందుకు తీసుకుంటాం అనేది కూడా మీకు చెప్తాను నేను. తర్వాత ఈ 7 కూడా ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనకి అన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే తూర్పు నుండి పడమటికి అన్నీ వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మన ఋషులు ఏనాడో గుర్తించి అవి ఎలా వెళుతున్నాయి అనేది పక్కన పెట్టి మనకి ఎలా కనపడుతున్నాయి అనే దాని మీద ముఖ్యంగా ఆధారపడి అవి అలా వెళుతుంటే మనకేం జరుగుతుంది, మనకేమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటి విషయాలు బాగా పరిశీలించి చివరికి మనకి విజ్ఞానం అందించారు. ఆ విజ్ఞానాన్ని మనం ఏమంటాము, దాన్ని జ్యోతిష శాస్త్రం అంటాం. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారంగా మనం చూసుకుంటే మన భూమి చుట్టూ సౌరమండలం అవతల నక్షత్ర మండలం ఉంటుంది. అంటే నక్షత్రాలన్నీ ఉంటాయి. మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు భూమి నుంచి నక్షత్రాల వరకు మధ్యలో నక్షత్రాలు ఉండవు. ఏమైనా మన సౌరమండలంలోని గ్రహాలు, గ్రహ కక్షలు ఉంటాయి. అవన్నీ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇది రాశిచక్రం. రాశిచక్రం మన చుట్టూ ఉన్నదాన్ని మనం ఒక 4 మూలలుగా తీసుకున్నాం. నిజానికి ఇది వృత్తం, కానీ వృత్తంలో ఒకవైపు మీనం ఉంటుంది, దానికి ఎదురుగుండా కన్య ఉంటుంది. ఈ మీనం తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం. ఈ 12 ఏమిటివి, మనకి కనపడే నక్షత్ర భాగాలని మనం గ్రూపులుగా తీసుకున్నాం. మనకి తెలుసు, మన తెలుగులో పదం ఏంటి, కుప్ప, రాశి అంటాం. అందువల్ల వీటిని రాసులు అంటాం. ఈ మీనరాశి అంటే మీనరాశికి సంబంధించిన ఆ ప్రాంతంలో మనకి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ నక్షత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి నక్షత్రాలు. కానీ వాటిలో కొన్ని మనం గుర్తించి వాటిని ఆధారం చేసుకుని మనం ఏవైతే పెట్టుకున్నామో వాటి పేర్లు మాత్రం 27గా గుర్తించాం. ఇప్పుడు మీనరాశి, కన్యారాశి భూమికి, సౌరమండలానికి ఒకవైపు ఉంటాయి, 2 వైపులా 2 ఉంటాయి. ఇది ఏది అంటే సౌరమండలానికి కనుక మనకి భూమధ్య రేఖ అంటే తెలుసు కదా, భూమధ్య రేఖని భూమికి మధ్యలో ఉంది. అలాగే సౌరమండలానికి కూడా ఒక మధ్యరేఖ ఉంది అనుకుంటే అలాంటి మధ్యరేఖ మీద మీనం, కన్య ఉంటాయి. ఇది మనం ఇంకా చూడాలి అనుకుంటే ఇంకాస్త మళ్ళీ తర్వాత ఇంకో చిత్రంలో మనం చూద్దాం. ఇది రేపు షష్టగ్రహ కూటమి ఏదైతే ఏర్పడబోతుందో దాని చిత్రం. ఇది ఒక మీనరాశి భాగమైతే ఈ మీనరాశి భాగంలో మనకి నవగ్రహాలు కూడా వాటి కక్షా మార్గంలో వెళుతుంటాయి. కక్షా మార్గం అంటే సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో అదే దూరంగా ఉంటాయి. మనకి గ్రహాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా మనకు తెలుసు. సూర్యుడు మధ్యలో ఉంటాడు. సూర్యుడికి దగ్గరగా ఆయన చుట్టూ తిరిగేదాన్ని బుధగ్రహం అంటాం.
ఆ బుధగ్రహం తర్వాత మళ్ళీ ఆయన చుట్టూ తిరిగేదాన్ని శుక్రగ్రహం అంటాం. ఆ శుక్రగ్రహం తర్వాత భూగ్రహం భూమి, భూమి తర్వాత కుజుడు, కుజుడి తర్వాత శుక్రుడు మన ముందు భూమి తర్వాత కుజుడు, కుజుడి తర్వాత గురువు, గురువు తర్వాత శని ఉంటారు. అంటే భూమి నుంచి చూసినప్పుడు మొట్టమొదలు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు కాబట్టి చంద్రకక్ష అనేది ఉంటుంది. ఈ చంద్రకక్ష తర్వాత మనకు కనపడేది ఏంటి? ఇది శుక్రకక్ష, ఇది బుధకక్ష, ఇక్కడ సూర్యుడు ఉంటాడు మధ్యలో. ఆ తర్వాత మనం కిందికి వెళ్లకుండా పైకి వెళ్ళి ఏం చెప్పాము? ఇది కుజకక్ష అన్నాం. దీని తర్వాత గురుకక్ష, దీని తర్వాత శనికక్ష. అంటే గ్రహాలన్నీ పోతుంటే సూర్యుడి చుట్టూ వెళుతుంటే దూరంగా ఉన్నాయి. మనం సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. బుధుడు 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. బుధుడి తర్వాత శుక్రుడు, ఆయన 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆయన తర్వాత భూమి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని తర్వాత కుజగ్రహ కక్ష, కుజుడు తిరుగుతుంటాడు, ఆయనది సుమారు 25 కోట్లు కిలోమీటర్లు సూర్యుడి నుంచి. ఆ తర్వాత 75 కోట్ల కిలోమీటర్ల దూరం మీద గురువు ఉంటాడు. ఆ తర్వాత 145 కోట్ల కిలోమీటర్ల దూరం మీద శని ఉంటాడు. శని నుంచి గురువు ఎంతో, గురువు నుంచి సూర్యుడు అంత ఉంటాడు. అంత దూరంగా ఉంటారు. ఆ దూరంగా ఉన్నందుకు ఏదైనా సెంటర్ నుంచి మనం చుట్టూ తిరుగుతుంటే దగ్గరగా ఉన్నది తొందరగా తిరుగుతుంది, దూరంగా ఉన్నది ఆలస్యంగా తిరుగుతుంది. ఆ ఆలస్యంగా తిరుగుతాడు కాబట్టే శనిని మందగ్రహము అంటారు. ఈ క్రమంలో ఏ రాశిలోనైనా సరే భూమి నుంచి చూసినప్పుడు మనకి కక్షలన్నీ ఆకాశంలో కనపడతాయి. ఆ కక్ష గీతలేని కనపడవు, ఆ గ్రహాలు వెళ్ళే మార్గం కనపడుతుంది. కానీ మనం చూస్తుంటే అన్నీ ఒక దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. నిజానికి ఆ ప్రాంతంలో మనం 3 డైమెన్షన్ చూడం కదా, ఒకటే డైమెన్షన్ చూస్తాం. అందువల్ల అన్ని గ్రహాలు ఒక దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ క్రమంలో మనకి రేపు మీనరాశిలో, అంటే ఆకాశంలో మీనరాశి భాగం ఉన్న చోట చూస్తే అప్పుడు మనకి కొంచెం భూమికి దగ్గరగా కింద వైపు రాహు కనపడడు, చంద్రుడు కనపడతాడు. ఉగాది నాడు పరిస్థితి ఇది. చంద్రుడు కనపడతాడు ఆ ఆకాశంలో. ఒక పక్క చంద్రుడికి కొంచెం పక్కన మనకి శుక్రుడు కనపడతాడు. ఆ తర్వాత కొంచెం ఆయన వెనకాలే బుధుడు కనపడతాడు. ఆ తర్వాత మధ్యలో సూర్యుడు కనపడతాడు. సూర్యుడు కనపడప్పుడు మనం చూడం కాబట్టి సూర్యోదయం కన్నప్పుడన్నా సూర్యాస్తమయం ఎప్పుడన్నా మనం చూసుకోవాలి. దాని తర్వాత కుజుడు ఇక్కడ లేడు, ఈ ప్రాంతంలో లేడు, ఇక్కడ మన ఈ మీనరాశి దగ్గర లేడు కాబట్టి ఆయన వేరే దగ్గర ఉంటాడు. ఆయన ఈ కక్షలో ఏ గ్రహం ఉండదు. తర్వాత గురువు కూడా ఇంకాస్త ముందుకు వెళ్ళి వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇక్కడ కనపడడు. తర్వాత ఆ పైన శని. ఈ శని కుంభరాశి, అంటే మీనానికి పక్కనే ఉంది కదా, ఆ కుంభరాశి దగ్గర ఆయన ఉంటాడు. ఆ కుంభరాశి దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి ఆ రోజే వస్తున్నాడు. ఆ రోజు ఆయన ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 29 నాడు. అలా ప్రవేశించినప్పుడు ఆయన మన ఉగాది నాడు మనకి 29 డిగ్రీల 59 నిమిషాల అక్కడ లాంగిట్యూడ్లో ఉంటాడు. అక్కడి నుంచి 0కి వచ్చి అంటే మీనంలోకి వస్తాడు. మీనంలోకి వచ్చినప్పుడు మీనరాశిలోకి వచ్చినట్టు అవుతుంది. ఈ క్రమంలో మనకి ఏమవుతుంది? మనం చూస్తే ఆకాశం వైపు చూస్తే మీనరాశి ప్రాంతంలో మధ్యలో సూర్యుడు మనకు కనపడతాడు, ఆయనకి ఎదురుగుండా చంద్రుడు. అందుకోసం దాన్ని అమావాస్య అంటాం. అమావాస్య చంద్రుడు అప్పుడు ఆ క్షణం ఆ రోజు 29వ తేదీ నాడు మనకి ఏమేమి గ్రహాలు కనపడుతున్నాయి? చంద్రుడు, రవి, సూర్యుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, తర్వాత శని కనపడుతున్నారు. కనపడని గ్రహం ఏమిటి అంటే రాహు. ఇది మనకి కనపడదు, కానీ మన గణితం ప్రకారం ఏ ప్రాంతంలో ఉందో దాన్ని గుర్తించవచ్చు. అదొక బిందువు కాబట్టి. సో అది మనకి ఇదే చోట మీనరాశిలోనే ఉంది. ఇప్పుడు ఎన్ని అయ్యాయి మనకి? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 గ్రహాలు మనకి మీనరాశి ప్రాంగణంలో కనపడతాయి. ఆకాశంలో మీనరాశి అనే భాగంలో మనకి ఇవన్నీ కనపడతాయి. మరి ఇవన్నీ రాశిలోంచి ఎలా వెళ్తుంటాయి? వాటి వేగాన్ని బట్టి వెళ్తుంటాయి. సూర్యుడు ఏమైనా వెళ్తుంటాడా? వెళ్ళడు. సూర్యుడి వేగం అంటే భూమి వేగం. సో భూమి వెళుతుంది కాబట్టి సూర్యుడు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ భూమి వెళుతున్నప్పుడు భూమి యొక్క మనకి వేగం ఎంత మనకు తెలుసు కదా. 365 రోజులకి 360 డిగ్రీలు తిరుగుతాం, అంటే రోజుకి సుమారు 1 డిగ్రీ తిరుగుతాం. అందువల్ల 14 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ సూర్యుడు కనపడితే మనం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనం కన్యా రాశిలో 14 డిగ్రీల దగ్గర భూమి ఉంది. ఆ ఉన్న భూమి ముందుకు వెళ్తుంది కాబట్టి అలా వెళితే మరొక 15 రోజులకి ఈ భూమి
మీనరాశి దాటి మా భూమి కన్యారాశి దాటి తులారాశికి వెళుతుంది. అప్పుడు సూర్యుడు మీనరాశి దాటి మేషరాశికి వెళ్తాడు. సూర్యుడిది భూమిది విడదీయరాని బంధం అన్నమాట. ఆ క్రమంలో ఈ గ్రహ చలనం చూస్తున్నప్పుడు భూమి యొక్క వేగం రోజుకు 1 డిగ్రీ, చంద్రుడి యొక్క వేగం రోజుకి మామూలుగా 12 డిగ్రీలు ఉంటుంది. దాన్ని మనం తిథి అంటాం. సో 12 డిగ్రీలు ఒక రాశిలో వెళితే రాశికి 30 డిగ్రీలు కదా. అందువల్ల 12 డిగ్రీలు అంటే ఒక రోజు, మరొక 12 డిగ్రీలు అంటే 2 రోజులు, మరొక 6 డిగ్రీలు అంటే సగం రోజు. 2.5 రోజుల్లో ఆయన రాశి మారతాడు. సో ఈ చంద్రుడేమో 2.5 రోజుల్లో బయటికి వెళ్ళిపోతాడు. ఈ రాహు 18 నెలలకి ఒక రాశి మారతాడు. చాలా స్లోగా వెళ్తాడు. ఈయన వెళ్ళడానికి ఇంకొక 1-2 నెలలు పడుతుంది. అక్కడే ఉంటుంది, కనపడుతుంది. ఈ బుధుడు, ఈయన శుక్రుడు కూడా, బుధ శుక్రులు కూడా సూర్యుడిలాగే అంటే భూమిలాగే ఆయనతో పాటు ముందుకు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వెనక్కి వెళ్తున్నట్టుగా కనపడుతున్నారు. దీన్ని మనం వక్రగమనం అంటాం. అంటే భూమి వేగంగా వెళుతుంది కాబట్టి అవి వెనక్కి పోతున్నట్టు కనపడతాయి. వెనక్కి ఏం పోవు, అవి వస్తున్నాయి కానీ వెనక వైపు నుంచి నెమ్మదిగా వస్తున్నాయి. ఆ క్రమంలో మనకి ఈ రెండు కొన్నాళ్ళు ఇలా ఉండి తర్వాత మళ్ళీ మన వేగం వాటి వేగం సమానమయ్యి మళ్ళీ అవి కూడా ఇటువైపు వచ్చి వెళ్తుంటాయి. ఆ తర్వాత శని రాహులాగే మామూలుగా 2.5 సంవత్సరాలకి ఒక రాశి మారుతాడు. అందువల్ల 30 డిగ్రీలు నడవాలంటే ఆయనకి 30 నెలలు పడుతుంది. సో రేపు వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటాడు, ఇక నెమ్మదిగా తిరుగుతాడు ఆయన. 30 నెలల్లో కదా వెళ్ళిపోవాల్సింది. అందువల్ల మీనరాశిలో మనకి రేపు 29 మార్చి 2025 నుండి శని వచ్చిన తర్వాత 30 నెలల పాటు మీనరాశిలోనే కనపడుతుంటాడు. అక్కడే ఉండడు, ప్రతిరోజు కొంత మారుతుంటాడు. ఆయన వేగం రోజుకి సుమారు 3 నిమిషాలు, అంటే నెల రోజులైతే కానీ 1 డిగ్రీ పోదు. ఆ క్రమంలో రేపు 29 మార్చి 2025 నాడు సూర్యుడు చంద్రుడు మీనరాశిలో కలుస్తున్నారు కాబట్టి మనం ఉగాది అంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీనరాశిలో సూర్యుడు చంద్రుడు కలిసినప్పుడు వచ్చేటువంటి అమావాస్య అయిపోగానే మరుక్షణం నుంచి వచ్చేదాన్ని ఉగాది సంవత్సరాది అంటాం. చైత్రశుద్ధ పాడ్యమి అంటాం. ఇది ఎంతసేపు ఉంటుంది? ఒకరోజే ఉంటుంది, మళ్ళాడు విధి అవుతుంది. సో ఇప్పుడు మనకి మీనరాశిలో 14 డిగ్రీల దగ్గర చంద్రుడు సూర్యుడు ఒక దగ్గరకు వచ్చినప్పుడు అదే సమయానికి ఈ 14 డిగ్రీల 48 నిమిషాలు ఈయన ఉంటే 14 డిగ్రీల 48 నిమిషాల 1 సెకండ్ ఎక్కువ ఉంటాడు ఆయన. అప్పుడు మనకి పాడ్యమి మొదలవుతుంది, ఉగాది మొదలవుతుంది. అది ఏ సమయము అంటే 16 గంటల 28 నిమిషాల 15 సెకండ్లు, అంటే మధ్యాహ్నం 4 గంటల సమయం. ఏ వారం అవుతుంది? శనివారం అవుతుంది. అందువల్ల శనివారం నాడు మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల 28 నిమిషాల 15 సెకండ్లకు అంతరిక్షంలో మనకి సూర్య చంద్రుల మధ్యలో ఉన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉందో కొంచెం చంద్రుడు ముందుకు వెళ్ళడం ఆరంభిస్తాడు. శుక్లపక్ష చంద్రుడు అంటారు అప్పటి నుంచి. ఆ తర్వాత ఈ టైంకి ఏ సమయానికైతే అమావాస్య అయిపోయి వస్తుందో దాన్ని మనం ఫాల్గుణ బహుళ అమావాస్య అంటాం. కొత్త సంవత్సరం మొదలవుతుంది అంటాం. ఇక్కడే ఎందుకు అవుతుంది మరి? సూర్యుడు చంద్రుడు ఎప్పుడెప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడు విడిపోతారు అంటే సూర్యుడు చంద్రుడు ప్రతి నెల కలుసుకుంటారు, కానీ అదే రాశిలో కలుసుకోరు. ఒక నెల మరొక రాశిలో. ఇప్పుడు 14 మనకి 29/3 నాడు ఇక్కడ కలుసుకుంటే మళ్ళీ 29/4 నాడు మనకి మేషరాశిలో కలుసుకుంటారు. అట్లా మనకి రాసుల ప్రకారం మనకి రోజు నెలలు పోతుంటాయి. అలా వెళ్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మరి ఈ గ్రహ చలనాలు ఎలా జరుగుతుంటాయి, అసలు గ్రహాలు ఎట్లా తిరుగుతూ ఉంటాయి అనేది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది వృత్తాకారంలో మీకు రేపటి 29వ నాటి ఒక విశ్వావసునామ సంవత్సర ఉగాది టైంకి గ్రహస్థితి అండి. చాలా జాగ్రత్తగా పరికించండి. మీకు ప్రత్యేకంగా అంతరిక్షాన్ని తెచ్చి చూపించలేకపోయినా అంతరిక్షంలో సౌరమండలం మొత్తం మీకు చూపించే యొక్క ప్రయత్నం ఇది. ఏం చేస్తున్నాం మనం? మధ్యలో భూమిని పెట్టాం ఇప్పుడు, ఎందుకంటే మనం స్థిరంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు భూమి నుంచి చూస్తే చంద్రుడు మొదటి కక్ష, ఈ చంద్ర కక్షలో చంద్రుడు ఒక దగ్గర కనపడుతున్నాడు మనకి. తర్వాత ఉండే కక్ష మనకి బుధ కక్ష. ఈ బుధుడు మనకి ఒకవైపు కనపడుతున్నాడు. ఈ చంద్రుడికి భూమికి మళ్ళీ తేడా ఉందండి. బుధుడికి మధ్యన బోళ్ళ దూరం ఉంది.
ఆ విధంగా మనకి భూమి నుంచి చంద్రుడేమో 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. భూమి నుంచి బుధుడేమో మనకి 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఆ తరువాత శుక్రుడు, ఆ తర్వాత మనకి మనకి సూర్యుడు అంటే మన కక్ష, మనం సూర్యుని పెట్టాం అక్కడ. సూర్యుడి తర్వాత ఉండే కక్ష పేరు కుజకక్ష. ఇది కుజకక్ష. ఈ కుజకక్షలో కుజగ్రహం తిరుగుతుంది. ఈ కుజగ్రహం ఎక్కడుంది? ఈ ప్రాంతంలో లేదు. ఇది మీనంలో లేదు, మేషంలో లేదు, వృషభంలో లేదు, మిథునంలో ఉంది. ఇది ఇక్కడి నుంచి చూస్తే, భూమి మీద ఉన్నవాడు ఇటువైపు చూస్తే అప్పుడు మిథున రాశిలో కనపడుతుంది. మనం ప్రతిరోజు ఆకాశంలో చూస్తున్నప్పుడు 6 రాసులు ఎప్పుడూ మనకు కనపడుతూ ఉంటాయి. ఆకాశ ప్రాంతం 6 రాసుల ప్రాంతం కనపడుతుంది. ఈ 6 రాసుల ప్రాంతాన్ని మనం ఇప్పుడు ఆ రోజు చూస్తున్నప్పుడు కుంభం నుంచి అనుకుంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం చూస్తాం. మనం ఆ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నా చూస్తాం. ఆ మధ్య ఒకటి వచ్చింది కదా, అన్ని గ్రహాలు వరుసగా కనపడుతున్నాయి అన్నారే, అది ఎప్పుడు జరిగిందంటే ఈ గ్రహాలన్నీ ఈ 4 రాసుల్లో ఉన్నప్పుడు జరిగింది. సూర్యాస్తమయం కాగానే అన్ని గ్రహాలు మనకి వరుసగా కనపడ్డాయి. అప్పుడు ఆ విధంగా అది అప్పుడు ప్లానెట్స్ పరేడ్ అన్నారు. ఆ తర్వాత మనకిప్పుడు ఈ ఉగాది నాడు ఏం జరుగుతోంది? మీనరాశి ప్రాంతంలోనేమో 6 గ్రహాలు కనపడుతున్నాయి. 6 అయిపోయిన తర్వాత ఈ చుక్కలు పెట్టామే, ఇవి రాహుకేతువులు అనుకోవాలి, ఎందుకంటే మనకు కనపడవు కదా. రాహుకేతువులు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటారు. రాహు మీనంలో ఉన్నాడంటే కేతువు కన్యలో ఉంటాడు. ఇది అంతరిక్షంలో సౌరమండలంలో ఉన్న క్రమం. దీంట్లో ఇది ఉత్తర భాగం అంటాం, ఇది దక్షిణ భాగం అంటాం. ఇది ఉత్తరార్ధగోళం అంటాం, ఇది దక్షిణార్ధగోళం అంటాం. ఉత్తరార్ధగోళంలో మనకి భూమి యొక్క దాని భూమి సూర్యుడికి ఎదురుగుండా ఉంటుంది, ఉత్తరార్ధగోళం ఎదురుగుండా ఉంటుంది. అందువల్ల మనకి ఎండాకాలం, తర్వాత ఎక్కువ పగటి కాలం ఉంటాయి. అందువల్ల మీరు సూర్యుడు మకరంలోకి ప్రవేశించగానే మనకి రోజు పగటి కాలం పెరగడం ఆరంభమవుతుంది. మకరానికి ఎదురుగుండా ఉండేది కర్కాటకం కాబట్టి కర్కాటక ప్రవేశం నుంచి మళ్ళీ మనకి పగటి కాలం తగ్గడం ఆరంభిస్తుంది. ఎంత వైజ్ఞానికంగా ఈ స్థితి ఉంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో మనం నేర్చుకోవడం చేయలేకపోతున్నాం. భూమికి మొత్తం 4 కేంద్రాలు ఉంటాయి. ఒకటి మకరంలో ఆయన రవి పైకి వస్తున్నప్పుడు ఇక్కడ అత్యంత పొడవైన రాత్రికాలం ఉంటుంది భూమి మీద. తర్వాత పగటి కాలం పెరుగుతూ మేషం దగ్గరికి వచ్చేసరికి పగలు రాత్రి సమానం అవుతాయి. ఆ పగలు రాత్రి సమానమైన తర్వాత మళ్ళీ పగటి కాలం పెరుగుతూ కర్కాటక రాశి దగ్గరికి సూర్యుడు వచ్చేసరికి అత్యంత పొడవైన పగటి కాలం వస్తుంది. మర్నాటి నుంచి కర్కాటకంలో సూర్యుడు అంటే ఈ సూర్యుడు ఇలా తిరుగుతూ కర్కాటకంలోకి ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందికి వస్తుంటే రాత్రికాలం పెరుగుతుంది. ఈ పెరగడం మకరం దాకా వెళుతుంది. మళ్ళీ తులా దగ్గరికి వచ్చినప్పుడు సమానం అవుతుంది. ఈ 4 మనకి కేంద్రాలు అంటారు. అత్యంత పొడవైనటువంటి రాత్రి, అది ఒక సంక్రమణం. అత్యంత పొడవైన పగలు, అది ఒక సంక్రమణం. దీన్ని ఉత్తరాయణ సంక్రమణం అంటాం, దీన్ని దక్షిణాయన సంక్రమణం అంటాం. ఎందుకంటే దక్షిణం వైపు వస్తున్నాడుగా సూర్యుడు, ఇది ఉత్తరం ఇది దక్షిణం అనుకున్నాం కదా, అందువల్ల. తర్వాత ఈ సమానంగా ఉండే 2 ఏవైతే ఉన్నాయో వీటిని విషువత్తులు అంటారు. విషువత్తులు అంటే రాత్రి పగలు భూమి మీద సమానంగా ఉండే రోజులు. ఆ రోజులప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు? వసంత ఋతువులో వచ్చే విషువత్తు అప్పుడేమో మేషం దగ్గర ఉంటాడు, శరద్ ఋతువు వచ్చేటప్పుడైతేనేమో తులా దగ్గర ఉంటాడు. ఇలా మనకి ఋషులు ఆ ఖగోళంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పంచాంగాలలో తర్వాత జ్యోతిష్ శాస్త్రంలో మనకి చెప్పారు. మరి ఇలా చెప్పినప్పుడు ఈ గ్రహాలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ గ్రహ కూటములు అంటే ఏమిటి? కూటమి అంటే మనకు తెలుసుగా, మనం ఎన్నో చూస్తున్నాం కదా. కూటమిగా ఏర్పడడం అంటే జతగా ఒక దగ్గరికి ఎక్కువ మంది రావడం. అలా ఎక్కువ మంది రావడం కూటమి, ప్రజాకూటమి అయితే ఎక్కువ గ్రహాలు ఒకే చోట మనకు కనపడితే దాన్ని గ్రహకూటమి అంటాం. ఇప్పుడు భూమి నుంచి సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 కూడా ఒకే దగ్గర కనపడుతూ ఉంటారు మనకు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ముందున్నారు. మన వెనక ఉన్నవి బాహ్య గ్రహాలు అంటాం. అవి కుజుడు, తర్వాత మన గురువు, తర్వాత శని. ఆ 3 దూరంగా తిరుగుతుంటారు. ఈ 3 దగ్గరగా తిరుగుతుంటారు. అందువల్ల మన కళ్ళ ముందే ఉంటారు, భూమి కళ్ళ ముందే ఉంటారు. అందువల్ల ఈ 3 ఎప్పుడు 3 రాసుల కన్నా ఎక్కువ కనపడరు. ఆయన ఇప్పుడు మీనంలో రవి ఉంటే బుధుడు ఎక్కడో వెళ్ళి ఇక్కడ ఉండలేడు, ఎందుకంటే ఈయన దగ్గరే ఉండాలి.
రవికి దగ్గరగా బుధ శుక్రులు ఎప్పుడూ పయనిస్తుంటారు. రవికి దగ్గరగా బుధుడు ఎక్కువలో ఎక్కువ ఒక రాశి ఉంటాడు, 25 డిగ్రీలు మాత్రమే ఉంటాడు. అదే శుక్రుడైతే 45 డిగ్రీల వరకు ఉండొచ్చు, ఎందుకంటే 10 కోట్ల కిలోమీటర్ల దూరం అవుతాడు కదా. ఆ విధంగా మనకి బుధ, శుక్ర, రవి ఈ ముగ్గురు ఎప్పుడూ ఒకే చోట కనపడుతుంటారు. వాళ్ళ గమన వేగాన్ని బట్టి ఒక్కోసారి ఒకే రాశిలో ఉంటారు. అలా ఒకే రాశిలో కనుక ఈ 3 గ్రహాలు ఉంటే దాన్ని త్రిగ్రహ కూటమి అంటాం. 3 గ్రహాలు ఒక దగ్గరికి వచ్చాయి. ఈ విధంగా చంద్రుడు వచ్చి చేరతాడు. ఎందుకంటే చంద్రుడు ప్రతి 2.5 రోజులకి ఒక రాశి మారుతాడు కదా. ఆయన వచ్చేస్తాడు, ప్రతి నెల వచ్చేస్తుంటాడు. ఆయన వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకో రాశి మారుతారు, కానీ వాళ్ళు వచ్చి కలుస్తాడు. అలా కలిసినప్పుడు చంద్రుడు మళ్ళీ వచ్చినప్పుడు 4 గ్రహాలు వస్తాయి కాబట్టి చతుర్గ్రహ కూటమి అంటాం. కానీ ఈ కూటములు అంతరగ్రహాలవి మాత్రమే. ఈ 4 అంతరగ్రహాలే. కానీ బాహిర గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకి కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ, వీళ్ళు నెమ్మదిగా వెళుతుంటారు. మనకి ఎంతెంత దూరంలో ఎవరెవరు వెళ్తుంటారు అని చూస్తే చంద్రుడు 2.5 రోజులైతే, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళు 1 నెలలోపే రాశి మారితే, కుజుడు 45 రోజులకి రాశి మారుతాడు. రాశి మారడం అంటే మనకు కనపడతాడు ఇంకో రాశిలో. ఆ తర్వాత గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. అంటే మారడా అంటే ఆయన ప్రయాణం నెమ్మదిగా సంవత్సరానికి 30 డిగ్రీలు అవుతుంది. ఆ తర్వాత శని 2.5 సంవత్సరాలకి ఒకటి. అంటే వీళ్ళ వేగం మారింది కదా. వేగాలు మారినప్పుడు తొందరగా పరిగెత్తే వాళ్ళు మళ్ళీ నెమ్మదిగా పరిగెత్తే వాళ్ళ దగ్గరికి వస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఈ గురువు దగ్గరికి కనుక ఈ 3 గ్రహాలు వస్తే అప్పుడు మళ్ళీ చతుర్గ్రహ కూటమి వచ్చేస్తుంది. ఆ గురువుతో పాటు ఈ 3 ఉన్నప్పుడు చంద్రుడు వచ్చి చేరితే పంచగ్రహ కూటమి వస్తుంది. ఆ తర్వాత ఆ టైంకి కనుక ఒకవేళ రాహు కానీ కేతు కానీ ఆ ప్రాంతంలోనే ఉంటే షష్ఠగ్రహ కూటమి వస్తుంది. ఇలా మనకి పంచగ్రహ కూటమి, షష్ఠగ్రహ కూటమి, మన చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమిలు సాధారణంగా వస్తూ ఉంటాయి. షష్ఠగ్రహ కూటమి తరచూ రాదు, పంచగ్రహ కూటమి వరకు తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు సంవత్సరంలో ఒకసారి అన్నీ తిరగవలసిన వాళ్ళే. అందువల్ల తప్పకుండా ఒక గ్రహం దగ్గరికి వస్తారు, స్లో మూవింగ్ ప్లానెట్ దగ్గరికి వస్తారు కదా. అక్కడ ఆటోమేటిక్గా 4 అవుతాయి. అప్పుడు చంద్రుడు వచ్చేసరికి 5 అవుతాయి. ఈ విధంగా 5 గ్రహాలు కలవడం అనేది సాధారణం. ఆ గ్రహ ప్రభావాలు అవన్నీ మనం వేరేగా చెప్పుకుంటాం. కానీ ఆ 5 గ్రహాల ప్రభావం అలా ఉంటే, ఒకవేళ బాహిర గ్రహాలైన కుజుడు, తర్వాత గురువు, తర్వాత శని వీళ్ళు కలిస్తే ప్రభావాలకి కొంచెం తేడా వస్తుంది. దీర్ఘకాలం ఉంటాయిగా. ఆ దీర్ఘకాలం ఉండే ప్రభావాలు ఇప్పుడు మనకు వచ్చేది ఏమిటంటే, ఈ షష్ఠగ్రహ కూటమికి మనం చూసేదంతా రాహువు తర్వాత శని కలుస్తున్నారు కాబట్టి ఈ 4 కలవడం సాధారణమే. ఆ 4 కలవడం సాధారణమైతే ఈ 2 కలిసేసరికి రాహువు తర్వాత శనీశ్వరుడు కలుస్తున్నారు కాబట్టి వీళ్ళ ప్రభావంతో వీళ్ళందరి మీద ప్రభావం పడి అన్ని అంటే ఏంటండి, అయస్కాంత శక్తి అందరూ గురుత్వాకర్షణ శక్తి ఉన్నవాళ్లే కదా. అన్ని గ్రహాలకి గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూమికి ఉంది. అన్ని గ్రహాల గురుత్వాకర్షణ శక్తి ఫలితంగానే భూమి అలా తిరుగుతోంది, బ్యాలెన్స్ అవుతుంది. అలా అన్ని ఎవరికి వారు వాళ్ళ గురుత్వాకర్షణ శక్తి, మిగతా గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో మనకి బ్యాలెన్స్ అవుతూ సౌరమండలం చుట్టూ తిరుగుతున్నాం. ఆ క్రమంలో మరి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం పడింది అంటే ఆ గ్రహాల నుంచి వెలువడేటువంటి కాంతి తరంగాల ప్రభావం మన మీద పడుతుంది కదా. భూమి మీద అన్నీ వస్తుంటాయి, అన్ని గ్రహాల నుంచి, అన్ని నక్షత్రాల నుంచి ప్రభావాలు వస్తుంటాయి. ఆ ప్రభావాలని కొలిచే విధానమే మన జ్యోతిష శాస్త్రం. ఆ క్రమంలో షష్ఠగ్రహ కూటమి అని ఏర్పడితే మనం చూడాల్సింది ఏంటి, ఇది ఈ సర్కిల్లో ఎప్పుడు జరుగుతుంది, కానీ దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వెనుక బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు మీనరాశిలో జరిగింది. ఇది ఇంకో చోటికి వచ్చినప్పుడు ఇంకో రాశిలో జరుగుతుంది. మన ఋషులు ఏం చేశారు, ఏ రాశిలో మళ్ళీ జరిగితే మనకి ఏమవుతుంది అనేది చెప్పుకొచ్చారు. ఏ రాశిలో జరిగితే ఏమవుతుంది అంటే ఆ రాశిని మళ్ళీ మనం గుర్తించడం కొరకు, రాశి యొక్క ప్రభావాన్ని గుర్తించడం కొరకు రాశులకి గ్రహాలను అధిపతులుగా చేశారు. మీనరాశికి అధిపతి ఎవరు అంటే గురువు అన్నారు. అదే మనకి సూర్యుడైతే ఆయన సింహరాశికి అధిపతి. సింహరాశిలో ఉండడు ఆయన. సింహరాశి ప్రాంతం అంతా కూడా భూమి నుంచి చూసినప్పుడు భూమి, సూర్యుడు, సింహరాశి 3 ఉంటాయి ఒకటే లైన్లో. మనకి ఉత్తరాన ఉంటాడు సూర్యుడు. ఆ ఉత్తరాన ఉంటాడు కాబట్టి ఉత్తరాన సూర్యుడు ఉండే రాశిని మన వాళ్ళు సింహరాశి అన్నారు. నిశ్చలంగా ఉంటాడు. భూమి తిరుగుతుంది కాబట్టి తర్వాత కన్యకు పోయినట్టు, తులకు పోయినట్టు కనపడతాడు. అంతేగాని ఆయన ఏం కదలడు, భూమి కదులుతోంది కదా.
సో ఈ క్రమంలో ఈ 12 రాసులకి కూడా ఆధిపత్యాలు ఇచ్చినప్పుడు మేషరాశికి, తర్వాత వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అన్నారు. ధనురాశికి మీనరాశికి గురువు అధిపతి అన్నారు. మకర రాశికి కుంభరాశికి శని అధిపతి అన్నారు. తర్వాత వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి అన్నారు. మిథున రాశికి, తర్వాత కన్యా రాశికి బుధుడు అధిపతి అన్నారు. తర్వాత కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి. ఈ ఆధిపత్యాలు ఎందుకు చెప్పారు అంటే ఈ రాశుల నుంచి వచ్చే ప్రభావం ఈ గ్రహాల నుంచి వచ్చే ప్రభావం లాగే ఉంటుంది అని. అందువల్ల వాటిని అధిపతులను చేశారు. ఇప్పుడు సింహరాశి అగ్నితత్వ రాశి, సూర్యుడు అగ్నితత్వము, మీనరాశి జలతత్వ రాశి, ధనురాశి అగ్నితత్వ రాశి. ఇంక ఇవన్నీ జ్యోతిషంలో బాగా వివరంగా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తాయి. మనకు తెలియాల్సింది ఏమిటి అంటే మనకి 4 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి? అగ్ని, భూమి, వాయువు, జల. మన భూమి మీద ఉన్న వాళ్ళకి భూమి కనబడుతుంటుంది, అది ప్రాక్టికల్. తర్వాత అగ్ని ఫైర్ కనబడుతుంది, తర్వాత జలం, దాని తర్వాత వాయువు గాలులు. సో గాలితత్వం మళ్ళీ గురువుకు ఉంటుంది కాబట్టి మీనరాశికి తర్వాత ధనురాశికి చేశారు. ఆయన అగ్నితత్వం కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి అన్ని గ్రహాలకి ఆధిపత్యం ఇచ్చిన కారణంగా మనకేం జరిగింది? ఏ రాశిలో ఏది జరిగితే మనకి ఏమవుతుంది? ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడితే ఏమైంది? షష్టగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుంది? మీనరాశిలో. మీనరాశిలో అంటే ఏంటి? గురువు యొక్క ఆధిపత్యంలో. మరి ఆ గురువు ఎక్కడున్నాడు? అక్కడెక్కడో వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన ఏం అక్కడి నుంచి చేయడు, కానీ ఇక్కడి ప్రభావమే గురువు ప్రభావం వీటి మీద ఉంటుంది. సో గురువు శుభగ్రహం. శుభగ్రహం అంటే ఎప్పుడు అందరికీ అనుకూలమైనటువంటి ప్రభావాలు కలిగించేవాడు. అందువల్ల ఆ గురుగ్రహమైనటువంటి స్థానమైనటువంటి మీనరాశిలో అవుతుంది కాబట్టి మనకి ఎక్కువగా ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం మనకి ఎక్కువ ప్రతికూలంగా ఉండదు. తర్వాత ఈ గ్రహకూటమి ఏర్పడుతున్నప్పుడు ఏ గ్రహాలు? మనకి గ్రహాలు 2 రకాలు, శుభగ్రహాలు, పాపగ్రహాలు. పాపగ్రహం అనగానే మనం చేసే పాపం లాంటిది కాదండి. నకారాత్మక శక్తి, రుణాత్మక శక్తిని ఇచ్చేటువంటి గ్రహాలు. అవి ఉండాలి, ఇవి ఉండాలి, లేకపోతే మనలో మనం ఉండదు. కరెంటు బల్బు వెలగాలంటే మనకి 2 కావాలిగా, ప్లస్ నెగిటివ్ పాజిటివ్ కావాలి. ఆ నెగిటివ్ గ్రహాలనే మనం పాపగ్రహాలు అంటాం. ఆ పాపగ్రహాలు ఏవేవి అంటే సూర్యుడు పాపగ్రహమే, శని పాపగ్రహమే, రాహువు, కేతువు, కుజుడు, ఈ 5 పాపగ్రహాలు. గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, ఈ 4 శుభగ్రహాలు. మన మీద ప్రభావం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాలుగా చెప్పడం వేరున్నా ఈ గ్రహాలు మనకి శుభం కలిగిస్తాయి, ఈ గ్రహాలు మనకి క్రమశిక్షణ నేర్పిస్తాయి. పాపగ్రహాలంటే మనలో క్రమశిక్షణ తీసుకొస్తాయి. మనం చేయాల్సిన పనిని మనం అంటాం కదా, దండనతో చేయిస్తాయి. అవేమి మనకి ఏదో ఇబ్బంది కలిగించాలని కాదు, మనకి జరగాల్సినవే మంచివే చేస్తాయి అవి కూడా. అందుకే ఆయన శనిని ఆయుష్కారకుడు అంటారు, ఆయుష్కు కారకుడు అండి. ఆ విధంగా కుజుడు, సూర్యుడైతే ఆత్మకారకుడు, అసలు మనం ఉన్నదే ఆయన కారణంగా ఉంటాం. మరి కుజుడు శక్తికారకుడు. చూడండి, ఏ మనిషి అయినా తాను లేకుండా, తనలో శక్తి లేకుండా, తను కష్టపడే పని లేకుండా జీవించగలుగుతారా? జీవించలేరు కదా. ఈ 3 ఈ గ్రహాలు అన్నమాట. ఆ విధంగా మనకి మీనరాశిలో వస్తున్నందుకు షష్టగ్రహ కూటమి మీనరాశి వాళ్ళ మీద ఎక్కువ శక్తి పడిందిగా. మరి ఈ రాశి వాళ్ళు అంటే ఎవరు? దానికి ఏంటంటే మన ఋషులు చెప్పింది, పుట్టిన నాడు, ఎవరు పుట్టిన నాడైనా సరే ఆ పుట్టిన రోజు నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రము వాళ్ళ ఐడి అవుతుంది. ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంటే అది వాళ్ళకి జన్మరాశి అవుతుంది. ఇప్పుడు మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? పూర్వాభాద్ర నక్షత్రం కొంత భాగం ఉంటుంది, ఉత్తరాభాద్ర నక్షత్రం మొత్తం ఉంటుంది, రేవతి నక్షత్రం మొత్తం ఉంటుంది. సో ఎవరైనా సరే పూర్వాభాద్రలో కొంత భాగంలో అంటే 4వ పాదంలో పుడితే, తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్ర పాదం మొత్తం 4 పాదాల్లో పుడితే, రేవతి నక్షత్ర పాదాల్లో కనుక పుట్టినట్టయితే మనకి మీనరాశి వాళ్ళు అంటాం. ఆ మీనరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి జరిగినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో లైట్ మన మీద పడుతుంది. ఎన్ని లైట్లు? 6 లైట్ల ప్రభావం మన మీద పడుతుంది. అందువల్ల ఆ 6 కాంతులు మన మీద పడ్డప్పుడు మనలో కొంచెం అలజడి జరగడం సహజం.
మరి ఈ అలజడి జరగకుండా ఏం చెయ్యాలి అంటే మనం ప్రార్థనలు చేయాలి, జపాలు చేయాలి, మంచి పనులు చేసే ఆలోచనలు పెంచుకోవాలి. ఇక్కడ ఆలోచనల వాళ్ళు ఎవరు లేరు, మనస్సు వాడు చంద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఆ మనస్సు మంచిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనస్సు అటు ఇటు శని ప్రభావంతో, రాహు ప్రభావంతో, తర్వాత వక్రంలో ఉన్నటువంటి బుధ శుక్రుల ప్రభావంతో మనకి అవకాశం వస్తుంది, మన మనసు చలించే అవకాశం ఉంటుంది. ఆ అంటే ఇది చలించడం అంటే కేవలం సాధారణ టర్మ్స్ కాదండి, అన్ని విధాలుగా జీవితంలో అన్ని విధాలుగా మనసు చంచలనం జరిగే అవకాశం ఉంటుంది. ఎంతసేపు? చంద్రుడు ఆ రాశిలో ఉన్నంతసేపే కదా, ఒక 2.5 రోజులే. ఆ 2.5 రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ గ్రహశక్తులు మారిపోతూనే ఉంటాయి, కాంబినేషన్స్ మారుతాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహము తన దూరం నుంచి మన నుంచి దూరం పోతుంది. మరి మేషరాశి వాళ్ళు అంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, తర్వాత కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు. అంటే వాళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఈ నక్షత్ర పాదాల్లో ఉంటే వాళ్ళది మేషరాశి అంటాం. ఇలా అందరికీ చాలా వరకు తెలిసి ఇప్పుడు మనకి బోల్డ్ అన్ని వనరులు ఉన్నాయిగా ఏ రాశి వాళ్ళని తెలియడానికి. అలా మనకి ఏ రాశి వాళ్ళకి ఇవి ఏం జరుగుతాయి, ఇది మీనరాశి వాళ్ళకైతే వాళ్ళున్న చోటే ఇది జరిగింది కాబట్టి వాళ్ళలోని శక్తి, వాళ్ళలోని పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పుట్టినాడు ఇదంతా అన్నీ ఉన్నాయి కదా, ఆ మీనరాశి కదా వీళ్ళు, అందువల్ల మీనరాశి ప్రభావం వీళ్ళ మీద పడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి ఏదో ఒక రాశివాడై ఉంటాడు. తర్వాత పంచభూతాలు అంటే మొత్తం నవగ్రహాలు మనలోనే ఉంటాయి. ప్రతి మనిషిలో నవగ్రహాలు ఉంటాయండి. ఆ నవగ్రహాలు, మనలో ఉన్న నవగ్రహాలు బయట ఉన్న నవగ్రహాలతో మమేకం అవుతున్నప్పుడు మనలో శక్తి పెరుగుతుందా, తగ్గుతుందా? ఆ శక్తులు దూరంగా ఉంటే మనకి ప్రభావం తక్కువగా ఉంటుంది. అలా మన నుంచి అవి ఎంత దూరం ఉన్నాయి, మొత్తం చుట్టూ కనుక వాళ్ళు లెక్క పెడితే 12 గదులు చేశారు కాబట్టి 12 ఇళ్ళు అన్నారు. అందువల్ల 12వ ఇంట, 1వ ఇంట, 2వ ఇంట, 3వ ఇంట అంటారు. ఆ విధంగా మీనరాశిలో వాళ్ళందరికీ మీనంలో 1వ ఇంట లగ్నంలో అంటారు, వీళ్ళందరూ ఉంటారు. మరి మేషరాశి వాళ్ళైతే ముందుకెళ్ళిపోయారు, వాళ్ళకి 12వ ఇంట అవుతుంది. వెనక రాశి కదా 12వ ఇంట. 12వ ఇంట ఉంటే ఏమవుతుంది అంటే అన్నీ పోగొట్టుకుంటున్నామా అన్న భ్రమ కలుగుతుంది. ఒక్కొక్క ఇంటికి కారకత్వాలు ఉంటాయి, మనకి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో 12వ ఇంట్లో కనుక ఉన్నట్టయితే గ్రహాలన్నీ మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఎన్ని రోజులు? 2 రోజులే. ఆ తర్వాత మళ్ళీ శని శక్తి, అందరి శక్తులు మన మీద పడుతూనే ఉంటాయి. ఆ విధంగా వృషభ రాశి వాళ్ళకి 11వ ఇల్లు ముందుకెళ్తుంటే ఇది వెనక నెంబర్ మారిపోతుంది. సో వృషభ రాశి వాళ్ళకి అన్నీ చాలా బాగా జరుగుతాయి, ఎందుకంటే 11వ ఇల్లు అనుకూలమైన ఇల్లు. తర్వాత మిథున రాశి వాళ్ళకి 10వ ఇల్లు. 10వ ఇల్లు అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, మనం జీవితంలో జీవించడంలో యాక్టివ్గా ఏదైతే ఉంటామో, యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది 10వ ఇల్లు. సో మిథున రాశి వాళ్ళకి యాక్టివిటీ చేయడానికి బోల్డ్ అంత ఎనర్జీ వచ్చేసింది, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీ ఉంది ఇక్కడ. అందువల్ల ఎన్నో పనులు చేస్తున్నాం అనిపిస్తుంది, జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే శక్తులు 5-6 శక్తులు ఉన్నాయి కదా, అందువల్ల జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానం అవుతుంది. 9ని జ్యోతిషంలో పూర్వపుణ్యము అంటారు. పూర్వపుణ్యం అంటే మనం పుట్టక ముందు గత జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలు. ఆ పుణ్యపాపాల వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి. అంటే వాళ్ళందరికీ పూర్వజన్మల్లో ఈ అన్ని 6 గ్రహాల నుంచి వాళ్ళకి సపోర్ట్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇప్పుడు అవి ఆ స్థానానికి వచ్చాయి. అందువల్ల ఆయా గ్రహాల కారణంగా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. శని కారణంగా అంటే వాళ్ళు పనిచేసే విషయంలో చురుకుగా ఉంటారు. రాహు విషయంలో అంటే భ్రమపడడంలో కూడా కాస్త చురుకుగానే ఉంటారు. తర్వాత బుధుడు శుక్రుడు వక్రించి ఉన్నారు కాబట్టి బుధుడు మాట్లాడే మాటల్లో కొంచెం తేడా రావచ్చు, అంటే అనుకోకుండా నోటి నుంచి ఏదో మాటలు రావచ్చు. శుక్రుడు వక్రంగా ఉన్నాడు కాబట్టి తాను చెప్పే విషయాలు మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నలో కొంచెం పొరపాటు రావచ్చు. ఇలా వక్రంగా ఉన్నందుకు అదే రుజుగతిలో ఉంటే బాగుండేది. ఆ క్రమంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు తమ దైనందిన జీవితంలో ఈ 2 రోజుల పాటే కాకుండా ఇది సంవత్సరాది నాడు జరుగుతుంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది.
దాని తర్వాత మనకి సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళకి ఇది 8వ స్థానం అవుతుంది. 8వ స్థానము అంటే ఏంటి, మనకి అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది లేదా అనుకోనిగా జరగడం అనేది 8వ స్థానానికి. వీళ్ళకి కొంచెం అది దుస్థానము అంటాం. అంటే ఆ కారణంగా వాళ్ళకి ఎక్కువ ప్రతికూలతలు ఎక్కువ కనపడతాయి. ఆ ప్రతికూలతలు కనపడతాయి కాబట్టి మనకి సింహరాశిలో ఈ సింహరాశి వాళ్ళకి, అంటే సింహరాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి, మనకి మఖా నక్షత్రం, పుబ్బ అంటారు, పూర్వ ఫల్గుని అంటారు, తర్వాత ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. వాళ్ళు ఆ రాశిలో ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు సింహరాశి కనుక తమ రాశి అయినట్టయితే వాళ్ళు జాగ్రత్తగా ఈ 5-6 గ్రహాలకి సంబంధించినటువంటి స్తోత్రాలు అవి చదువుకోవాలి. లేకపోతే అనుకోని ఏదో జరగవచ్చు, ఏ రకంగానైనా జరగవచ్చు. ఆ తర్వాత ఇది కేవలం ఈ 6 గ్రహాలకు సంబంధించిందేనండి. మళ్ళీ వాళ్ళకి గురువుగారు ఎలా ఉంటాడు, వాళ్ళకి కుజుడు ఎలా ఉంటాడు, వాళ్ళకి మళ్ళీ కేతు ఎలా ఉంటాడు అనేది మళ్ళీ వేరే విషయాలు అవి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి ఎదురుగుండా ఉన్నాయి ఇవి. ఎందుకంటే కన్యారాశి మన విశ్వమధ్య రేఖకి దగ్గరగా అవి కన్యారాశి ఉంది, ఒకవైపు ఉంది, ఇంకోవైపు మీనరాశి ఉంది. ఒకవైపు నుంచి వాళ్ళకి ఎదురుగుండా వాటి యొక్క ప్రభావం పడుతుంది. ఎదురుగుండా పడుతుంది అంటే నేరుగా వచ్చి పడుతుంది. అందువల్ల వీళ్ళు జాగ్రత్తగా తమ దైనందిన జీవితంలో భాగస్వామ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అంత మల్టీ టాస్కింగ్ అవుతుంది వీళ్ళకి. 4 రకాల పనులు చెప్తుంటారు. అన్ని పనులు చెప్తున్నప్పుడు అన్నీ చేయలేం, ఆ ఆందోళన మొదలవుతుంది. అందువల్ల సప్తమ స్థానాన్ని ఏమన్నారు, ఒత్తిడి కలిగించే స్థానం అన్నారు. సప్తమ స్థానానికి ఎదురుగుండా ఎప్పుడున్నా ఆ గ్రహాల కారణంగా మనకి ఒత్తిడి పెరుగుతుంది. మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, కానీ ఒత్తిడే. ఆ ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి అందులో ఇక్కడ ముఖ్యమైనది కేతు ఉన్నాడండి. కేతుగ్రహం ఏం చేస్తుంది మరి, రాహు భ్రమ కలిగిస్తే కేతుగ్రహం నిరాశ కలిగిస్తుంది. మనం అంతా ఏది చేస్తున్నా అబ్బా నేను చేయకపోతే ఏంట్లే, చెయ్యనులే, చేయబుద్ధి కావట్లే అట్లా అంటాం కదా మనం. అనడం అంతా కూడా విరక్తి అంటాం. విరక్తి అనగానే ఏదో సన్యాసం తీసుకొని పోవడం కాదండి. ఈరోజు నాకు అబ్బా ఏం చేయబుద్ధి అవ్వట్లేదు అంటాం. ఏం చేయబుద్ధి అవ్వట్లేదు ఆ ఒక్కరోజు ఎందుకు, మర్నాడు మళ్ళీ ఉత్సాహంగా ఎందుకుంటాం అంటే ఆ రోజు మళ్ళీ గ్రహాల యొక్క కాంబినేషన్ కారణంగా కేతు ప్రభావం ఎక్కువ ఉంటే మనకి కాస్త ఏం వద్దులే, ఈరోజు వద్దులే, చేయకుంటే ఏం వద్దులే అలా అనుకుంటాం. అలా కన్యారాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ షష్ఠగ్రహ కూటమిని గమనించి సంవత్సర కాలం పాటు కూడా శ్రద్ధగా, ఇదంతా ఏంటంటే ఈ విషయాలన్నీ ఎందుకంటే మనకి వచ్చే సంవత్సరం అంతా మనం ఎలా ఉంటే ఇంకా బాగుంటుంది అని తెలుసుకోవడానికి, అంతేగాని అలా జరగబోతుంది అని కాదండి. జ్యోతిష్ శాస్త్రం సూచనా శాస్త్రం అన్నారు. ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్తారు. అందువల్ల ఆ అవకాశాన్ని బట్టి కన్యారాశి వాళ్ళు అలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, కన్యారాశి వాళ్ళు అయితే అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు. కన్యారాశి అమ్మవారి రాశి కాబట్టి. తర్వాత తులారాశిలో ఏంటి మళ్ళీ వీళ్ళకి ఎన్నవ స్థితి, అది వాళ్ళకి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం అవుతుంది. 6వ స్థానం అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితులండి, ఛాలెంజెస్ అంటాం. సో ఛాలెంజెస్కి ఎన్నో గ్రహాలు వచ్చి కూర్చున్నాయి అంటే ఎంతో బలం వచ్చింది మనకి. ఎంతో బలం వచ్చింది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం కానీ మనం కొంచెం కష్టపడితే ఇన్ని గ్రహాల దయ కలుగుతుంది, మనకి కరుణ కలుగుతుంది. మనకి 6వ స్థానం బలంగా ఉంది. కొంచెం కష్టపడితే సరిపోతుంది, కానీ కష్టపడాలి. కష్టపడే భావన వదిలేస్తే మళ్ళీ పోతుంది. ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కష్టపడడం గురించి ఆయన సూచిస్తున్నాడు. క్రమశిక్షణగా ఉండాలి. తులారాశి వాళ్ళు ఆ విధంగా ఈ షష్ఠగ్రహ కూటమిని స్వీకరించాలి. దాని తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకి ఇది 5వ స్థానం. 5వ స్థానం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలని ప్రతిబింబిస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వస్తాయో చెప్పలేము. ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఆలోచనలు వస్తుంటాయి. ఈ గ్రహాలు కాస్త పక్కకి పోయినా, ప్రభావం తగ్గినా, మొదటి నాటి ప్రభావం ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది. ఇది గోచారం అంటాం అందుకని దీన్ని. సో ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శని ప్రభావం, రాహు ప్రభావం, తర్వాత వక్రించిన బుధ శుక్రుల ప్రభావం, తర్వాత చంద్రుడు, తర్వాత రవి, వీళ్ళందరి ప్రభావం 2 రోజులు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఆ తర్వాత చంద్రుడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత రవి వెళ్ళిపోతాడు 15 రోజులకి.
అప్పుడు మళ్ళీ 4 ఉంటాయి. ఆ రవితో పాటు వీళ్ళు వెళ్తారు, బుధ శుక్రుడు కూడా వెళ్ళిపోతారు, ఎక్కువ కాలం ఉండదు ఇది. ఆ విధంగా మనం గ్రహాల మార్పును గమనిస్తూ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తరచూ వింటూ ఉండాలి, తరచూ చూస్తూ ఉండాలి. మనం తెలుసుకోవచ్చు, కొంచెం కష్టపడితే అన్నీ తెలిసిపోతాయి మనకి. ఆ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనల విషయంలో ఇది ఉంటుంది. దానికి వీళ్ళ అధిపతి ఈయన కర్కాటకంలోకి వెళుతున్నాడు. ఎవరు? కుజుడు. కర్కాటకం కుజుడికి బలహీనతనిచ్చే ప్లేస్. ఆయన బలంగా ఉండలేడు. ఆయన బలంగా ఉండాలంటే మనలో బలం తక్కువ అవుతుంది. బలం అంటే ఏంటి? మజిల్ పవర్ కాదు, శక్తి, చేసే శక్తి. ఆ శక్తి తగ్గుతుంది. కాబట్టి ఈ 6 గ్రహాల ప్రభావంతో మనకి ఇంకా మళ్ళీ తగ్గే ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? బాగా కుజుడికి సంబంధించి, శనికి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాలని చూసుకోవాలి. మనకి తులారాశి నుంచి మన మీనరాశిలో కలుస్తున్నటువంటి శని కానీ, తర్వాత రాహు కానీ, బుధ శుక్రులు కానీ, వీళ్ళందరూ మనకి అనుకూలంగా ఉండాలి అంటే ప్రార్థనలు అవి చేసుకోవాలి. దాని తర్వాత మనకి ధనురాశి. ధనురాశికి చెప్పుకుంటే ధనురాశికి కేంద్రంలో ఉన్నారు, అంటే 4లో ఉన్నారు. 4 అంటే కేంద్రం. కేంద్రము అంటే అదొక మళ్ళీ పవర్ఫుల్ సెంటర్. 12 సెంటర్లలో కేంద్రాలు పవర్ సెంటర్. మనం అనుకున్నాం కదా భూమికి 4 కేంద్రాలని. అది ఒక కేంద్రం మనకి కూడా. ప్రతి వాళ్ళకి అక్కడి నుంచి 4వది కేంద్రం అవుతుంది. సో ఆ విధంగా ధనురాశి వాళ్ళకి మీనరాశిలో ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి కారణంగా కేంద్రం బలమైంది. కేంద్రంలో బాగా గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి అనుకూలత ఉంటుంది. ఈ అనుకూలత ఆధారంగా వీళ్ళది ఏంటి అంటే లక్ష్య సాధన. తాము అనుకున్నది, తాము అనుకునేది చేయగలిగే సామర్థ్యం గ్రహాలైతే ఇచ్చాయి. ఇక మరి వాటిని పొందడం, సాధించడం మన చేతుల్లో ఉంటుంది. అందువల్ల ధనురాశి వాళ్ళు మనకి గురువు గ్రహానికి సంబంధించినటువంటి శివుణ్ణి బాగా పూజిస్తూ తమ యొక్క లక్ష్య సాధన చేయవస్తుంది. తర్వాత మకర రాశి. ఇది అధిపతి శని. ఆ శని భగవానుడే అక్కడ ఉన్నాడు. అందువల్ల మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఈ 6 గ్రహాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి చూస్తే వీళ్ళు 3వ ఇంట్లో ఉంటారు. ఆ 3వ ఇంట్లో అంటే సహకారము అనేది ఉంటుంది. వీళ్ళకి ఇన్ని గ్రహాల శక్తుల కారణంగా సహకారం వచ్చేస్తుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రభువు నుంచి సహకారం వస్తుంది. చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనసు సహకారంగా ఉంటుంది. బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి తమ ఆలోచన విధానాలు, వాక్కులు అవన్నీ బాగా ఉంటాయి. తర్వాత రాహు ఉన్నాడు కాబట్టి 3వ రాహు కూడా మంచివాడే కాబట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి. దాని తర్వాత కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నారు, అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. సో కుటుంబ విషయంలో వీళ్ళందరికీ కూడా కొంచెం ఎక్కువ ఇంత క్రౌడెడ్ అయిపోయింది అన్న ఫీలింగ్ రావచ్చు. అంటే కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు రావచ్చు. ఆ చికాకులు రాకుండా ఏం చేయాలి అంటే శనీశ్వరుడు కాబట్టి ఆయన కోసం కూడా మనం మళ్ళీ శివుణ్ణి ఆరాధించాలి. ఆ విధంగా మనకి కుంభరాశి కూడా ఈ గ్రహచార విషయంలో వెళ్ళినప్పుడు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఇలా సూచన మాత్రంగా తీసుకోవాలి. ఇది ఇప్పుడే ఉంటుంది, తర్వాత మళ్ళీ మారిపోతుంది కదా. ఉగాది అయిపోయిన తర్వాత ఒక నెల రోజులకి ఈ పరిస్థితి అంతా మారిపోతుంది. ఈ ఉగాది అయిన తర్వాత అన్నీ ఎలా మారుతుంటాయి అనేది మనం ఒక చిన్న దీని ద్వారా చూద్దాం. ఇప్పుడు 12 రాసుల్లో కూడా గ్రహాలు ఎలా మారిపోతుంటాయి. రవి ఈ మన మీనరాశిలో 14/3కు వచ్చాడు. మళ్ళీ 13/4 నాడు మేషంలోకి వస్తాడు. నెలకి ఆయన మారిపోతుంటాడు. ఆయనతో పాటు ఆయన వెనకాల బుధుడు, తర్వాత ఆయన వెనకాల శుక్రుడు, వీళ్ళు మారుతుంటారు. ఇక్కడ 13 ఏప్రిల్ నాడు రవి వచ్చేస్తే బుధుడు 6 మే నాడు వస్తున్నాడు, శుక్రుడు 31/5 నాడు వస్తున్నాడు. చూడండి, వాళ్ళు రావాల్సిందే, తప్పదు వాళ్ళకి. సో అప్పటికి మళ్ళీ రాసులందరి వాళ్ళకి కాంబినేషన్స్ మారిపోతాయి. ఆ విధంగా ఈ మనకి తొందరగా వెళ్ళేటువంటి గ్రహాల యొక్క గోచారం కన్నా మన ఉగాది నాడు ఏం చేస్తాము, ఏ రాశి వాళ్ళకి ఏమేం ఫలితాలు ఉన్నాయని గురువు కారణంగా మనకి గురువు వృషభంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఆ తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వస్తాడు. సో ఈ విధంగా గురుగ్రహం యొక్క కదలికల కారణంగా
మనకి సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం మన సంవత్సర ఫలాల్లో చెప్పుకుంటాం. తర్వాత ఇంకొక స్లో మూవింగ్ ప్లానెట్ ఏంటి అంటే కుజుడు. ఈ కుజుడు మనకి ఇప్పుడు 2వ తేదీ నాడు కర్కాటకంలోకి వెళ్తాడు, తర్వాత సింహంలోకి వెళ్తాడు 6/6 నాడు, తర్వాత కన్యారాశికి మళ్ళీ 28/7 నాడు వస్తాడు. ఇలా ఆల్మోస్ట్ నెల 15 రోజులకి ఆయన ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. ఆయన మారినప్పుడు మనకు ఉన్నటువంటి గోచార యొక్క ప్రభావం కూడా మారుతుంది. సాధారణంగా గోచారంలో కుజుడు కానీ, శని కానీ, రాహు కానీ, కేతువు కానీ, వీళ్ళని కుజ, భానుజ, రాహు, కేతవ అంటారు. ఈ నలుగురు కూడా తమ ఇంటి నుంచి, అంటే ఎవరి నక్షత్రం రాసో వాళ్ళ ఇంటి నుంచి 3లో ఉన్నా, 6లో ఉన్నా, 11లో ఉన్నా మంచి చేస్తారు. ఇది మనం చెప్పుకోవచ్చు, చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు. అదే సూర్యుడైతే షట్ 3 దశస్థో భాను అంటారు. 6 3 1 11 బాగుంటాయి. 3 6 11 ఆయన కూడా ఉన్నాడు. క్రూరగ్రహాలు అనుకున్నాం కదా, పాపగ్రహాలు అనుకున్నాం కదా, పాపగ్రహాలన్నీ 3 6 11 మంచివే. తర్వాత గురువు అయితే మనకి అద్రి ద్వి నవ పంచమే శుభఫలద అన్నారు. అద్రి అంటే 7, ద్వి అంటే 2, నవ అంటే 9, 5 అంటే పంచ అంటే 5. ఈ స్థానాల్లో అంటే మన నక్షత్రపు రాశి నుంచి వీళ్ళు ఆ స్థానంలో ఉంటే మనకి మంచి చేస్తారు, అనుకూలంగా ఉంటారు. ఉండకపోతే పాడు చేస్తారని కాదండి, మనకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ సంబంధంగా మనకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా మనం సంవత్సర ఫలితాలు కూడా తెలుసుకొని సంవత్సరం అంతా మనది ఏ రాశి పెట్టుకొని అన్ని పంచాంగాలలో ఇప్పుడు రాస్తున్నారండి. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఈ మాత్రం చూసుకుంటే మనం తెలిస్తే మనకి పంచాంగాల్లో కూడా చూసుకోవచ్చు. మనం మన గోచార ఫలితాలు తెలుసుకున్న తర్వాత మరి దేశానికి ఏమవుతుంది అది కూడా చూసుకోవాలి. చాలా ముఖ్యమైనది. దేశము అంటే ఏంటి? మనం ఈ చక్రం ఏ ప్రాంతానికి వేసుకుంటామో దానికి సుమారు అది ఉన్న దేశం, అది ఉన్న ప్రాంతం అనుకుంటాం. ఆ ప్రాంతాలకి ఏం జరుగుతుంది అనేది కూడా మనకి పంచాంగాల్లో ఇస్తారు. ఇప్పుడు ఈ షష్ఠగ్రహ కూటమి కారణంగా ప్రత్యేకంగా ఏమైనా జరుగుతుందా అంటే షష్ఠగ్రహ కూటమి కారణంగా ఏమీ జరగదు. ఇది మామూలుగా జరిగేదే, కూటములు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఏ గ్రహాలకి ఏ ఆధిపత్యం వచ్చింది, మనకి రాజాది నవనాయకులు అని ఒక నిర్ణయం ఉంది. ఈ సంవత్సరం రాజు ఎవరయ్యారు, మంత్రి ఎవరయ్యారు, ఇదంతా ఒక సూత్రాల ప్రకారం ఉంటుంది. ఈ సంవత్సరం రాజు సూర్యుడయ్యాడు. రాజు సూర్యుడైతే మన అనుభవం ఏంటి? ఋషులు ఏమన్నారు? రాజు సూర్యుడైనట్టయితే అంటే ఆదివారం నాడు చైత్రశుద్ధ పాడ్యమి కనుక అయినట్టయితే ఆ రాజులు మామూలుగా ఈ రాజాది నవనాయకులు అని మనకు చెప్పారు. దాంట్లో సూర్యుడు రాజు అయితే ఏమిటి అని మన ఋషులు స్థిరీకరించారు. వాళ్ళ అనుభవం అంతా తెలుసుకున్నారు వాళ్ళు. ఆ క్రమంలో సూర్యుడు రాజు అయితే అంటే ఉగాది పండుగ గనక ఉగాది గనక ఆదివారం నాడు అయితే సూర్యుడు రాజు అవుతాడు. అలా రాజు అయితే ఏమవుతుంది? సూర్యుడు ప్రభువు కదా, గ్రహాలన్నింటికీ రాజు కదా, ఆయనే రాజు అయితే దేశంలోని రాజులందరూ కొట్లాడుకుంటారు అంటారు. అంటే ప్రతివాడు నేనే రాజును అనుకుంటాడు. నేనే రాజునని ప్రతివాడు అనుకుంటాడు, ఇండివిజువల్ కూడా నేనే రాజు అనుకోవచ్చు. ఆ విధంగా దేశగోచారంలో సూర్యుడు రాజు అయితే మనకి అనుకూల ఫలితాలు లేవు, దేశానికి అనుకూల ఫలితాలు లేవు. అదేవిధంగా మనకి వర్షాలు పడితే కదా పంటలు పండేది. అందువల్ల వర్షాధిపతి అంటే మేఘాధిపతి, ఆ మేఘాధిపతి ఎవరయ్యారు దాన్ని బట్టి మళ్ళీ మనకు ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం కొన్ని పంచాంగాలు అంటే ఆ వారం క్యాలిక్యులేషన్స్లో వచ్చింది ఎక్కువ. దానికి కూడా ఈయన రవి అయ్యాడు కాబట్టి దాని కారణంగా కూడా వర్షాలు తక్కువ ఉండొచ్చు అంటున్నారు. ఈ వర్షాలు పడే విధానం, తెలుసుకునే విధానం ఎన్నో రకాలుగా తెలుసుకోవచ్చు. ఆ క్రమంలో మనకి ఈ సంవత్సరం మనకి అన్నిటి సారాంశం ఏమిటంటే వర్షాలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నది. వర్షాలు పడవు అని అనుకోవాల్సిన పని లేదు. అకస్మాత్తుగా వర్షాలు పడవచ్చు, వర్షాకాలం కాని రోజుల్లో వర్షాలు పడవచ్చు, వర్షాకాలం అవుతున్నప్పుడు వర్షం పడకుండా ఆ తర్వాత లేట్గా వర్షాలు పడవచ్చు. కానీ మామూలుగా మనకి సంవత్సరం అయిన తర్వాత చూసుకుంటే మాత్రం బాగానే ఉండింది అన్న ఫీలింగే ఉంటుంది. అదొకటి వర్షాలకు సంబంధించింది. మరి ధరవరలు చూసుకుంటే ఏమిటి అంటే మనకి ఈ మధ్య మనం కొనకపోయినా బంగారం ధర గురించి మనం బాగా ఆలోచిస్తాం. కానీ అసలు ఆ బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, దానికి ఎన్నో లెక్కలు ఉంటాయి. బంగారమే కాదు, పంటల ధరలకి, వెండి ధరలకి అన్నిటికీ ఉంటాయి. అయితే మామూలుగా ఈ ధరలు పెరగడం తగ్గడం అనే దాంట్లో బుధుని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బుధగ్రహపు చలనం కారణంగా జరుగుతుంటుంది.
ఈయనకి వెనకాలబడి ఉన్నాడు, నెమ్మదిగా వెళ్తున్నాడు కాబట్టి ధరల్లో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది అని అనుకోవచ్చు. కొన్ని చోట్ల ఆయన అర్ఘాధిపతి ఎవరైతే అవుతారో గ్రహం, ఆ అర్ఘాధిపతి కారణంగా కూడా మనకు అవుతాయి. ఈసారి అర్ఘాధిపతి ఈయన చంద్రుడు ఏమైనట్టుంది. సో మనకి ఈ గ్రహాలు వీళ్ళ కారణంగా జరిగేటువంటి ధరవరలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇది బాగుండదు ఇది బాగుంటుంది అనేది మాత్రం జరగదు. తప్పకుండా సాధారణమే అనిపిస్తుంది అంతా అయ్యాక. ఇప్పుడు పంచాంగాలు చూస్తేనేమో అది ఎలా కనబడుతుంది అనిపెడుతుంది. ఎందుకంటే రాహు ఉన్నాడు కదా, బాగా భ్రమ కలిగిస్తాడు మనకి. షష్టగ్రహ కూటంలో రాహు వచ్చాడు కాబట్టి మనకంతా ఏమవుతుందో అన్న భయం కలుగుతుంది. భయం ఏమీ పడాల్సిన పని లేదు. రాజులు అంటే మొత్తం మన ప్రభుత్వాలు వాళ్ళు వీళ్ళు ఈ ఉండే కొట్లాటలు ఉంటేనే ఉంటాయి. వాటికి ఏమంటారు, సమస్యలు తీరిపోయేటట్టుగా లేదు ఈ సంవత్సరం. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకునే స్థితిలోనే ఉంటాయి. ఆ కారణంగా అది రాజు సూర్యుడైనందు కారణంగా. ఆ తర్వాత మనకి మిగతా గ్రహాలన్నీ కూడా ఆ రాజాది నవనాయకుల నాయకత్వాలు అయితే వచ్చినాయో వాటన్నింటి కారణంగా కూడా మనకి మొత్తానికి సారాంశం ఏమిటి అంటే, మనకి ప్రస్తుతము క్రోధినామ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలతో ఎలా జరిగిందో ఆల్మోస్ట్ అలాగే విశ్వావసు కూడా జరిగేటట్టు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా ఉండొచ్చునా అంటే ఉండొచ్చు. ఎందుకంటే 2 గ్రహణాలు వస్తున్నాయి, చంద్రగ్రహణాలు వస్తున్నాయి. ఆ 2 గ్రహణాలు భారతదేశానికి కనపడే గ్రహణాలు. భారతదేశానికి కనపడకుండా ఇంకో 2 గ్రహణాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రగ్రహణం వచ్చింది అంటే సూర్యగ్రహణం కూడా రావాలి. అది మనకు కనపడట్లేదు. అవి కనపడని వాటిని మన పంచాంగంలో ఇవ్వరు. సో ఆ చంద్రగ్రహణం అనేది కలిగినప్పుడు అది ఎప్పుడు కలుగుతుంది అంటే భాద్రపద మాసంలో ఒకటి, తర్వాత ఫాల్గుణ మాసంలో ఒకటి వస్తున్నాయి. అప్పుడు ఏ నక్షత్రాల వారికి అయితే ఏ నక్షత్రాలకి కనుక గ్రహణం పడుతుందో ఉన్నప్పుడు చంద్రుడు ఉన్నప్పుడు గ్రహణం పడుతుందో ఆ నక్షత్రాల వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండాలి, గ్రహణాలు చూడకూడదు. చూస్తే ఏమవుతుంది అని అనుకుంటే తప్పండి. మనకి ఏమవుతుందో మనకి తెలియదు. ఒక్కసారి ఒక సంవత్సరం చూస్తే ఏం కాకపోవచ్చు, కానీ అలా అసలు ఆ రిస్క్ తీసుకోవడమే వద్దని చెప్పేసి మన ఋషులు వాటిని చూడొద్దు అని చెప్పారు. చూడకపోయినంత మాత్రం నష్టం ఏం లేదు. మనం ఎలాగో టీవీలో వాటిలో చూస్తూనే ఉంటాంగా. టీవీలో చూసినంత మాత్రం గ్రహణ ప్రభావం ఏం రాదు. నిజానికి గ్రహణ ప్రభావం పడాలి అంటే మనం దాన్ని ఎదురుగుండా వెళ్ళాలి, వాతావరణంలో మనం వెళ్ళాలి. అలా వెళ్ళొద్దు అన్నారు. అలా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించి దేశ గోచారం విషయంలో ఎక్కువగా ఊహించకండి. మనందరి వ్యక్తిగత గోచారాలు బాగుండాలి. అందరి వ్యక్తిగత గోచారాలు బాగు చూసుకుంటే ఆటోమేటిక్గా దేశ గోచారం అవుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి పంచాంగకర్తలు చెప్పేటువంటి ఉపదేశం ఏమిటి అంటే, ఈ షష్టగ్రహ కూటమి వచ్చిన కారణంగా జనాలు ఏం చేయాలి, తమ కోసం దేశం కోసం, దేశం అంటే ప్రాంతం కోసం ఏం చేయాలి అంటే యజ్ఞ యాగాలు చేయాలి అన్నారు. యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. డబ్బులు ఖర్చు అవుతాయి అది కూడా అనుకుంటాం. అందుకోసం మనం దైనందిన కార్యక్రమంలో నిష్ఠగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, రోజు దేవుణ్ణి పూజించాలి. వీలున్నప్పుడు మన ఇంట్లోనన్నా ఏవైనా మంచి హోమాలు చేసుకోవాలి. హోమాలు అంటే ఏంటి, ఈ దేవతలకి సంబంధించినవి, రుద్ర హోమం, లక్ష్మీ హోమం, గణపతి హోమం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ హోమాలు చేయాలి. ఆ హోమాలు చేస్తే ఏమవుతుంది, మనకి బాగుంటుంది, దేశానికి బాగుంటుంది. అలా హోమాలనే యాగాలు అంటారు. పెద్ద ఎత్తున చేస్తే యాగం అంటారు, చిన్న ఎత్తున చేస్తే హోమం అంటారు. సో ఆ హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అందువల్ల ధార్మిక జీవనం ఎంత ధార్మిక జీవనానికి ఎంత దగ్గరగా ఉంటే మనకి అంత బాగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ధార్మిక జీవనం సాగించే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపవు. ధార్మిక జీవనం దగ్గరగా లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళు అంటే క్రమశిక్షణ లేని వాళ్ళ మీదే గ్రహాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా అందరూ కూడా ఈ దేశగోచారం కూడా ఎక్కువ ఆందోళన పడకుండా మనం వీలున్నంత మేర యజ్ఞయాగాదులు చేయడానికి సహకరించాలి. చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహకరించి మనం కనుక మనకి ఎంత వీలైతే అంత దానికి ఏవైనా మనం సమకూర్చి, అంటే దానికి సంబంధించిన డబ్బు కానీ లేదా ఏదైనా మన వస్తువులు కానీ మనం అందించి చేసినట్టయితే బాగుంటుంది. సో అందరం అలా చేస్తూ సుఖంగా ఉందాం. మీరందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉండాలని, ఆ భగవంతుడు ఆ నవగ్రహాలు మనల్ని అలా ఉంచాలని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.